గాంధీ భవన్ లో మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సాగిస్తున్న విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేము కాదు. సో ఇవన్నిటి దృష్ట్యా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగానైతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు వీళ్ళ యొక్క వైఖరిని గమనించి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని కోరుతా ఉన్నాం. సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో, ఎంతమంది జైలుకు ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంతృత్వంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినో చట్టంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాను. అందుకే ఆయన అడిగినా ఏం చేస్తావు, నేను రాజీనామా నేనెందుకు అడగాలి, ఏం చేస్తావు జవాబు చెప్పాలి. బాధ్యత గల వ్యక్తిని అడుగుతాను, నేను ఎల్ఐఎంఎల్ఏనో లేకపోతే ఊరికే నాకు నేను ప్రశ్నించుకుంటలేను. మీ ద్వారా గౌరవ కేంద్ర మంత్రి ఆ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యుడు కేంద్ర మంత్రి, ఆయన నియోజకవర్గంలో 10,000 ఓట్లు కూడా రాకపోతే ఏం ప్రకటన చేస్తావు, ఏం మాట్లాడుతావో ముందే చెప్పు, లేదా మేమేం చేయాలో కూడా చెప్పు. డిపాజిట్ వస్తుందా చెప్పండి, పోయినసారి వచ్చిన 25 ఓట్లు వస్తాయో చెప్పండి. ఇవన్నీ రాకుండా మీరు పార్టీతో కుమ్ముకైన ప్రజల కార్యకర్తల ఆరోపణకు ఏం జవాబు చెబుతారో చెప్పండి. ఛాలెంజ్ నేను చేస్తున్నా, రెస్పాండ్ అయినాను గమ్మనండి. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎక్కడ కూడా అటువంటి ఆలోచనతోటి మేము ఓటు చోరీకో లేకపోతే ఇతరత్తా పాల్పడే పార్టీ మాది కాదు.